క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. గడిచిన రోజులన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి మరొక రోజు మనకు అనుగ్రహించినందుకే దేవునికి కృతజ్ఞత ఉండాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు చాలా ఆసక్తితో దేవుని మాటలు ఆలకించాలని మరోసారి దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. రండి, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుడు ఆయన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియా వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, గమనించండి. నిద్ర, ఈ రోజున నిద్ర అనేది మనిషి జీవితాన్ని ఎంత పతనం చేస్తుందంటే, ఇటు ఆత్మీయంగాను లేదా లోక సంబంధమైనటువంటి వాటిలో కూడా ఈ నిద్ర అనేది మనిషిని ఎంతో అధోగతి పాలు చేయటానికి ఈ నిద్ర అనేది ఉందని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో. ఈరోజున క్రైస్తవుడు కూడా నిద్రావస్థలో ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి నిద్రావస్థలో ఉండేటువంటి స్థితులను మనం చూస్తున్నాం. అలాగే లోకానుసారంగా మనం చూడగలిగినప్పుడు ఎటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామంటే, తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల గురించి రోజు వేదన చెందేటువంటి పరిస్థితి. కారణం, నిద్రించవలసిన సమయంలోనేమో వారు టీవీల వద్దను లేదా కంప్యూటర్ల వద్దను ఫేస్బుక్లు యూట్యూబ్లతో వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ లేవలసినటువంటి సమయంలో లేవలేని స్థితిలో ఉండేటువంటి ఆ యవనస్తులను బట్టి చాలామంది తల్లిదండ్రులు ఈ రోజున బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. బైబిల్ వాక్యం సెలవిస్తుందంటే, ఎవరైతే వేకుజామునే వెళ్ళి దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా వారి యొక్క బలులను ఎప్పుడైతే చెల్లిస్తూ ఉంటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నవి. మనం వేకుజామునే లేసి మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వక నిద్రావస్థ కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తేటువంటి స్థితిలో మనం ఉంటున్నామని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. కొంతమంది మరి తల్లిదండ్రులు కలిగినటువంటి పరిస్థితిని నేను చూస్తే చాలామంది, అయ్యా మా పిల్లలు వేకువజామునే లేవలేకపోతున్నారు, మార్నింగ్ లేవట్లేదయ్యా, స్కూల్కి వెళ్ళటానికి కూడా నిద్రకు లేవట్లేదు, కాలేజీకి వెళ్ళటానికి కూడా నిద్ర లేవట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు అయితే, అయ్యా మా పిల్లవాడు పరీక్షలు ఉండి కూడా నిద్రపోతూ పరీక్షకు వెళ్లకుండా మీరు ఏమీ ఆలోచించొద్దు, ఈజీగా తీసుకోండి అని మా పిల్లలు మాతో ఇలా మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంటున్నవి. ఈ రోజున ఈ నిద్రావస్థ వలన యవనస్తులు వారి యొక్క జీవితాలను వారి భవిష్యత్తును పాడు చేసుకునేటువంటి స్థితిలో ఉన్నారు. ఈ నిద్రావస్థ ఏ విధంగా వస్తుందంటే, రాత్రులు ఎక్కువ సమయము టీవీల వద్ద ఉండటము, అలాగే ఆ కంప్యూటర్ల వద్ద ఉండి చూడకూడని దృశ్యాలు చూస్తూ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వక, నిద్రకి ఇవ్వవలసిన సమయాన్ని నిద్రకి ఇవ్వక అనేకమైనటువంటి అంధకార క్రియలకు ఈ రోజున యవన బిడ్డలు చాలామంది పాడైపోతున్నారని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. యవనస్తుడా, నువ్వు నిద్ర మేలుకో అని బైబిల్ వాక్ సెలవిస్తుంది. నీవు నిద్రలో ఉంటే నీ యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో వెళుతుందని కూడా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నా. ఈ రోజున చాలామంది చదువుకునేటువంటి పిల్లలు, అది హై స్కూల్ స్టాండర్డే కానీ కాలేజ్ చదువుకున్న వాళ్ళే కానీ, ఈ రోజున 80% పిల్లలు సరైనటువంటి సమయానికి లేవక తల్లిదండ్రులు బాధ పెడుతున్నటువంటి పరిస్థితిని మనము స్పష్టంగా గమనిస్తామని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ప్రియా వాక్యాన్ని వింటున్న యవనస్తులారా, గమనించండి. ఇక్కడ నిద్రపోయే క్రైస్తవులుగా ఉండకోకుండా, నిద్రపోయే యవనస్తులుగా ఉండకోకుండా వేకువనే మేల్కొనే లేచేటువంటి వారముగా ఉండాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాం. బైబిల్ గ్రంథమును మనం పరిశీలన చేసినప్పుడు నిద్రపోయి బలమును పోగొట్టుకున్న వారు ఉన్నారు, నిద్రపోయి ఆయుధాలను పోగొట్టుకునేవారు ఉన్నారు, నిద్రపోయి
వారి యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకునేవారుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు అనేకమైనటువంటి గొప్ప సత్యాలను మనం చూడగలుగుతాం. మీరు బైబిల్ గ్రంథంలో సంసోనుని గురించి వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టును. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ప్రియా, వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, గమనించు, బైబిల్లో గొప్ప వింతలు ఉన్నవి. ఆ వింతల్లో ఒక వింత ఏమిటి అంటే, సంసోనంత బలవంతుడు పుట్టబోడు. సంసోను చాలా బలవంతుడు, చాలా శక్తిమంతుడు. సంసోన్ను బట్టి వ్రాయబడిన మాట ఏమిటి అంటే, ఆయన ఒక గాడిద దవడను తీసుకుని 1000 మందిని అతను చంపినట్టుగా బైబిల్ లేఖనంలో రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ సంసోను చాలా బలవంతుడై ఉన్నాడు, సంసోను శక్తిమంతుడై ఉన్నాడు. సంసోను అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే వారి తల్లిదండ్రులు సంసోను ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే సంసోను నాజీరు చేయబడటం అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి సంసోను, దేవుని కొరకు ఒక సాధకముగా వాడవలసినటువంటి సంసోను, అతను ఆ ఆత్మ సంబంధమైనటువంటి నిద్రావస్థలోనికి వెళ్ళి చేయకూడని పని చేసి ఒక వేశ్యకు లోబడి తన యొక్క జీవితానికి తనకు సమర్పించుకుని తన పూర్తి బలాన్ని కూడా పోగొట్టుకున్నట్టుగా బైబిల్ వాక్కు సెలవిస్తుంది. ప్రియా, వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నిద్ర ఎంత ప్రమాదకరమైనదంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి బలమును పోగొట్టుకుంటమే కాకుండా లోకములో కూడా నువ్వు అనేకమైనటువంటి వాటిని పోగొట్టుకునేటువంటి స్థితిలో నువ్వు ఉంటావని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ఇక్కడ సంసోన్ అయితే నిద్రావస్థలోనికి వెళ్ళి తనకు కలిగినటువంటి బలమును పోగొట్టుకుని తన జీవితాన్ని తాను ఎంతో దీనస్థితికి వెళ్ళినటువంటి స్థితిని మనం చూడగలుగుతున్నామని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ప్రియా దేవుని బిడ్డ, ఈ నిద్ర ఎంత ప్రమాదకరమైనదో చూడండి. నిద్రపోవలసిన సమయంలో నిద్రపోవాలి, లేవలసిన సమయంలో లేచేవారముగా ఉండాలి. దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనిని ఒక సక్రమమైనటువంటి మార్గంలో వివేకముతో విజ్ఞానముతో మన యొక్క జీవితాలను కట్టుకోవాలి. కానీ మనము పనిచేసేటువంటి సమయంలో నిద్రపోవటం కానీ, చదువుకునేటువంటి సమయంలో నిద్రపోయినా, కాలేజీకి వెళ్ళవలసిన సమయంలో నిద్రపోయినా, డ్యూటీకి వెళ్ళవలసిన సమయంలో నిద్రపోయినా దేవుని నుండి మనము ఆశీర్వాదాలు పోగొట్టుకుంటమే కాదు, కానీ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలను కూడా పోగొట్టుకుని చివరికి మన జీవితంలోనే పాడైపోయేటువంటి స్థితిలో ఉంటామని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ఈ నిద్ర అనేది చాలా ప్రమాదకరమైనదని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. కాబట్టి నిద్ర వలన మనకు అనేకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ సంసోన్ అయితే నిద్ర వలన బలమును పోగొట్టుకున్నాడని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. చూడండి, అదే సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే, దావీదును అబీషేయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్త దళంలో పండుకుని నిద్రపోవచ్చుండెను. అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నోరును జనులను అతని చుట్టూ పండుకునిండ్రి. అప్పుడు అబీషే దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతనికి భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, సౌలు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండి, ఆ రాజుగా ఉండేటువంటి సౌలు దావీదుని పట్టుకోవాలని వెంబడిస్తూ ఆ యొక్క యుద్ధంలో ఉండేటువంటి ఆయుధాలనన్నీ కూడా తలగడ దిండి దగ్గర పెట్టుకుని నిద్రావస్థలో ఉంటే ఆయన యొక్క శత్రువు వచ్చి ఆ యొక్క ఆయుధములను దొంగలించినట్టుగా ఇక్కడ లేఖనము వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారు, గమనించండి, యుద్ధము చేయవలసినటువంటి మనము మన యొక్క ఆయుధాలన్నిటిని పోగొట్టుకుని నిద్రావస్థ స్థితిలో గనక ఉంటే మనము అనేకమైనటువంటి వాటిని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, గమనించు, నిద్రపోవటం వల్ల బలాన్ని పోగొట్టుకుంటున్నాం. నిద్రపోవటం వలన
మనము ఆయుధాలను పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉంటున్నాం. ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైనటువంటి నిద్రపోవటం వలన మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను పోగొట్టుకుని మన జీవితంలో సాతానుకు స్థానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళగలుగుతామని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ప్రియ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నిద్రావస్థ కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నిద్ర వలన మనకు ఆత్మీయంగాను లోకానుసారంగాను అనేకమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తాయని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ఈ రోజున బాహ్యముగా లోకానుసారమైనటువంటి మార్గమధ్యములో ఉండేటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి అంటే కారణం నిద్రావస్థ వలనే. ఈ రోజున అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కావటం వలన అనేక మంది మరణిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియా వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈ నిద్ర అనేది సాతానికి సాదృశ్యముగా కనపడుతుంది. నిద్ర వలన అనేకమైనటువంటి ప్రమాదాలు మానవుని జీవితంలోనికి సంభవించి ఆ జీవితం వలన వారు చాలా కోల్పోయేటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి నిద్రావస్థ కలిగినటువంటి స్థితి నుంచి మనం మేల్కొనేటువంటి స్థితిలోనికి రావాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాల్లో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు దీనిలో దాగి ఉన్నవి. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆ ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ప్రియా వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, గమనించు. కొంచెం సేపు అయిన తర్వాత లేవదాంలే అని నువ్వు ఆలోచిస్తే దారిద్ర్యము నీ ఇంటికి వస్తుందని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ఈ నిద్ర ఎక్కువగా మనం చూస్తే సోమరులు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. సోమరులు ఏ పని చేయకుండా, సోమరుని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏమిటి అంటే, సోమరి రోడ్డు మీద అమ్మో పులి వస్తుందని చెప్పి సాకులు చెప్పి దేవుడిచ్చినటువంటి పనిని చేయక వారు సోమరిగా ఉండి నిద్రావస్థలోకి వెళ్ళేటువంటి అనేక మంది జీవితాలను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను చేసేటువంటి ఉద్యోగ బాధ్యతల్లో కూడా ఎప్పుడు వేకువజామున లేచి నా పని నిమిత్తం వెళ్ళేవాడిని. అయితే నా వద్ద పనిచేసేటువంటి మిత్రులైతే చాలామంది వేకువజామునే లేచేవారు కాదు. వాళ్ళందరికీ కూడా నేను ఎలా కనపడను అంటే, వారి దృష్టిలో నేను ఒక సైతానుగా కనపడాను. అమ్మో పొద్దుటే నన్ను లేపుతాడు ఫోనుతో, పొద్దుటే నన్ను ఇబ్బంది పెడతారని రకరకాలుగా నాకు భయపడేటువంటి వారు అనమాట. ఎందుకంటే వారు వేకువ జామునే లేవటం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. వారి సోమరి జీవితానికి అలవాటు పడిపోయి వారి జీవితాలను పతనం చేసుకుని ఇంకా అనేక మందిపై ఆధారపడుతూ వారి కుటుంబాలు వారి భవిష్యత్తును సరిగా కట్టుకోలేక వారి జీవితాలు విచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఉండి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఒక కునుకు తీసి లేద్దాములే అని అనుకుంటే నీ ఇంటికి దారిద్ర్యం వస్తుందని బైబిల్ వాక్కు సెలవిస్తుంది. నిద్ర అనేది మనకి దరిద్రాన్ని తీసుకొస్తుంది. ఈ నిద్రను మనము తీసివేసి మేల్కొనే వారముగా ఉండాలి. మేల్కొనే వారముగా ఉన్నప్పుడు మాత్రమే మన భవిష్యత్తులో ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళగలుగుతామని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. నిద్రావస్థలో ఉండటం వలన ఇక్కడ సంసోను బలాన్ని పోగొట్టుకున్నాడు. నిద్రావస్థలో ఉండటం వలన ఇక్కడ సౌలు అయితే తన ఆయుధాలను పోగొట్టుకున్నాడు. ఇంకా చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేటుకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ యోనా నిద్రించడం వల్ల తుఫాను వచ్చినటువంటి ప్రమాదాన్ని అతన్ని గుర్తించలేకపోయాడు. అతను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క వాడ ప్రమాదంలో చిక్కుకొని ఉండగా ఇతడు గాఢ నిద్రావస్థలో ఉండి ఆ ప్రమాదాన్ని కూడా అతను కనిపెట్టలేని స్థితిలో ఉన్నారు. ప్రియా వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నిద్రావస్థ కలిగిన స్థితిలో ఉంటే నీకు ప్రమాదము ముంచుకొచ్చినా ఆ ప్రమాదమును నువ్వు కనిపెట్టలేని స్థితిలో ఉంటారు. చాలామంది ఇందాకే తెలియపరుచుకున్నాం, చాలామంది ఈ యొక్క నిద్రావస్థ ఉండటం వల్లనే అనేక వాహనాలు యాక్సిడెంట్లు అయిపోయి కొన్ని జీవితాలు ఈ లోకముని విడిచి వెళ్ళిపోయినవి మనం చూస్తూ ఉంటాం. ఈ నిద్రావస్థ వలన ప్రమాదాలు ముంచుకొస్తూ ఉంటాయి. ఆ ప్రమాదాన్ని కనిపెట్టక మనము ఆ నిద్రావస్థలోనికి వెళ్ళి చాలా జీవితాలు పోగొట్టుకుంటాం.
చాలా కుటుంబాలు ఎంతో దుఃఖ సాగరము కలిగినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నిద్ర అనేది మానవుని జీవితానికి, ఇటు ఆత్మీయ జీవితానికి, ఇటు లోకానుసారమైన జీవితానికి ఈ నిద్ర అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ నిద్ర వలన అనేక ప్రమాదాలు మనకు సంభవిస్తాయి. ఒకటి, మనము నిద్ర వలన బలాన్ని పోగొట్టుకుంటాము. మనం ఆత్మ సంబంధమైన ఆయుధాలు, బాహ్య సంబంధమైనటువంటి ఆయుధాలను మనం పోగొట్టుకుంటాము. నిద్ర వలన ప్రమాదం వచ్చేటువంటి ప్రమాదము మనము కనిపెట్టలేని స్థితిలో ఉంటాము. కాబట్టి ఈ నిద్రను విడిచి మేల్కొని దేవునికి దగ్గరగా ఉండాలని దేవుని దాసునిగా మీకు మనవి చేస్తున్నా. ప్రియ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, గమనించు, నీ యొక్క జీవితం ఎలా ఉన్నది? నిద్రావస్థ కలిగిన జీవితంలో ఉన్నావా, లేకపోతే మేల్కొని ప్రభు కొరకు కనిపెట్టుకునేటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు విశ్లేషించుకోవాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. యోబైతే వేకుజామున లేచి తన బిడ్డల గురించి, తన యొక్క బలులను దేవుని సన్నిధిలో అర్పిస్తున్నట్టుగా బైబిల్ వాక్కు సెలవిస్తుంది. దానియేలైతే ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించినని బైబిల్ వ్రాయబడి ఉంది. దావీదైతే దేవుని సన్నిధిలో వేకుజామునే లేచి దేవునికి తన యొక్క బలులను అర్పించినట్టుగా బైబిల్ వాక్కు సెలవిస్తుంది. ఈ రోజున ఎవరైనా సరే దేవుని నుండి ఒక గొప్ప కార్యాలు, ఒక అద్భుతాన్ని వారి జీవితంలో చూడగలిగారంటే వేకుజామునే లేచి ఎప్పుడైతే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో వారి యొక్క బలులను ఎప్పుడైతే అర్పిస్తారో వారు దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతారు. అంటే నిద్రావస్థ నుంచి మేలుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతామని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. మన బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిగా మగ్దలేని మరియ వేకుజామునే లేచింది కాబట్టే యేసుప్రభు వారి యొక్క దర్శనాన్ని, యేసుప్రభు వారిని చూడగలిగిందని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ప్రియ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నువ్వు వేకుజామునే లేచి మొట్టమొదటిగా మన యొక్క బలులను దేవునికి సమర్పించే వారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాన్ని చూడగలుగుతామని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. నేను దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు నేను కొంతమంది సేవకులను ప్రోత్సహిస్తూ ఆ సేవకులకు సేవ యొక్క బాధ్యతను అప్పజెప్పి కొన్నిసార్లు నా యొక్క చర్చిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకులకు నేను చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు వేకుజామునే లేచి సంఘము కొరకు, అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి భారము, బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి ప్రార్థించాలని మా సేవకులకు ఒక ఆయనకి నేను తెలియపరిచినప్పుడు, నేను పలుమార్లు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా సరే కూడా ఆయన నిద్రావస్థలోనే ఉండేవాడు. ఏదో ఒక సాకు చెబుతూ ఉండేవాడు. నాకు హెల్త్ బాగాలేదండి, లేకపోతే ఇంకేదో బాగాలేదండి అని సాకులు చెబుతూ ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా దేవునికి మహిమార్థమైనటువంటి కార్యాన్ని చేయటానికి ఎవరు కూడా ముందుకు రాలేని స్థితిలో ఉన్నారని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నిద్ర చాలా ప్రమాదకరమైనది. ఆత్మ సంబంధముగా బలమును పోగొట్టుకుంటాం, బాహ్య సంబంధముగా అనేక ఆశీర్వాదాలను పోగొట్టుకునే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి నిద్రను మన జీవితంలోనికి విడిచిపెట్టాలంటే మేల్కొని వేకుజామున ఎప్పుడైతే ప్రభువు కొరకు నువ్వు లేవబడతావో దేవుని ఆశీర్వాదాలకు నువ్వు పాత్రులుగా ఉండగలుగుతావని దేవుని సేవకునిగా నీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా ఎప్పుడైతే మేల్కొని దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తారో ఆ బలులను దేవుడు ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దు కృంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, అబ్రహాము నిద్రపోటు వలన తాను అర్పించిన బలి కలంకపరచబడిందిగా ఇక్కడ బైబిల్ వాక్కు సెలవిస్తుంది. అబ్రహాము నిద్రావస్థలో ఉండి బలులను అర్పించటం వల్ల ఆ బలికి కలంకం వచ్చినది. గమనించండి, ఈ నిద్ర ఎంత ప్రమాదకరమైనదో. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి నిద్రను మనం గమనించి మన ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలో ఉన్నామా, లేకపోతే దేవుడు మనకు ప్రేమించిన పనిని చేయక నిద్రావస్థ కలిగిన స్థితిలో ఉంటున్నామా, ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకోవాలని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా ఉన్నవి? నిద్రావస్థ కలిగిన స్థితిలో ఉంటున్నామా, లేదా మేల్కొని ప్రభువు కొరకు ఎదురు చూసేటువంటి స్థితిలో ఉంటున్నామా? యేసు ప్రభు వారు
చక్కటి సాదృశ్యాన్ని, ఒక మంచి ఉపమానాన్ని మనకు తెలియపరిచారు. బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యలు. బుద్ధి కలిగిన కన్యలు ఆ దివిటీలను, నూనెను సిద్ధపరచుకుని ఆయన కొరకు ఎదురు చూసినట్టుగా, బుద్ధి లేని కన్యలు దివిటీలు ఉండి కానీ వారి దగ్గర నూనె సిద్ధపరచుకోవాలా. ఎవరైతే బుద్ధి కలిగిన వాళ్ళందరూ కూడా ఎత్తబడినట్టుగా, బుద్ధి లేని కన్యకలు విడవబడినట్టుగా బైబిల్ వాక్కు సెలవిస్తుంది. ప్రియా వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, మనము నిద్రావస్థలో కాకుండా అన్నిటినీ సిద్ధపరచుకుని ప్రభు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా ఆయన వేకువజామున వస్తాడు, ప్రొద్దుకృంగు వేళ వస్తాడు, మధ్యాహ్న సమయంలో వస్తాడు. ఏ సమయంలో వచ్చినప్పటికీ కూడా నిద్రావస్థ కలిగిన ఆత్మీయ జీవితాన్ని జీవించకుండా మనము ఆయన ఏ సమయంలో వచ్చినా ఆయన కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడైతే లేవబడతామో, నిలబడగలుగుతామో, దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్న ప్రియ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, గమనించు. ఎలా ఉన్నావు? నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? నీ లోకానుసారముగా నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? నువ్వు విశ్లేషించుకోవాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. నా యొక్క జీవితంలో పరిశీలన చేసినప్పుడు ఎప్పుడు కూడా నా యొక్క జీవితంలో 30 సంవత్సరాల నుంచి వేకువజామున లేచి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళటం అనేది నాకు ఒక అలవాటైపోయినది. నేను బైబిల్లో పెద్ద కోర్సులు ఏం చదవలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఇదే బైబిల్ గ్రంథాన్ని ఇంచుమించు 20 సార్లు పైచిలుక చదవటానికి దేవుడు కృప చూపించాడు. వేకువజామునే లేవగానే ఈ బైబిల్ చదవటం అనేది గత 30 సంవత్సరాల నుంచి కూడా నాకు ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేక మర్మాలను నేను గ్రహించటానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, వేకువజామునే లేవటం అనేది మనకెంతో ఆశీర్వాదకరము, దేవునికి మహిమకరమని కూడా దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ఈ నిద్ర వలన అనేక ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ నిద్ర వలన దేవుడు మనకిచ్చినటువంటి పనిలో, దేవుడు మనకిచ్చిన వృత్తి పని అవ్వచ్చు, ఉద్యోగ పని అవ్వచ్చు, వ్యాపార పని అవ్వచ్చు, ఈ రోజున వాటిలో అపజయాన్ని చూడగలుగుతున్నామంటే ఎక్కువ సమయాన్ని నిద్రకి ఇవ్వటం వలన ఈ రోజున అపజయాన్ని చూడవలసిన స్థితిలో ఉంటున్నామని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. ఒక చిన్న కథ మీకు చెప్పాలని నేను ఆశ కలుగుతున్నా. ఒక గ్రామంలో ఇస్సాకు, యాకోబు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇస్సాకు ప్రార్థనాపరుడు. ఇస్సాకు వేకువజామునే దేవునికి తన యొక్క బలులు అర్పించేటువంటి వ్యక్తి. యాకోబు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. వారిద్దరికి కూడా పక్కనే వాళ్ళకి భూమి ఉన్నది. అయితే వారు భూమి ఉన్నప్పుడు వారు సాగేశారు, నాటేసిన తర్వాత వారికి వర్షాలు లేక, నీరు లేకుండా ఆ పంట ఎండిపోతున్న స్థితిలో ఉంటే ఇస్సాకు ఏం చేశాడంటే పొలంలోకి కాలువ తవ్వుతూ వస్తున్నాడు. వచ్చేటప్పుడు తన భార్య బిడ్డలు వచ్చి, అయ్యా కొంచెం భోజనం చేసి తవ్వటం చెయ్యి, కొంచెం అన్నం తినమంటే, లేదు, ఈ రోజున నేను నాటు వేసినటువంటి పొలము ఎండిపోతుంది, ఆ పొలంలోకి నీరు పెట్టే వరకు కూడా నేనేమి ముట్టనని పట్టుదలతో అతను అన్నీ కూడా చిన్న బోదిలాగా తవ్వుకుంటూ ఆ పొలంలోకి వెళుతున్నాడు. ఎలా అయితే పట్టుదలతో ఏమీ తీసుకోకుండా తన తల్లి, తన భార్య వచ్చినా, బిడ్డలు వచ్చినా, ఎవరు వచ్చినప్పటికీ కూడా ఏ ఆహార పదార్థాలు ముట్టుకోకుండా పెద్ద కాలువలో నుంచి తన పొలంలోకి వెళ్ళేటువంటి చిన్న కెనాల్ని తవ్వి ఆ పొలంలోనికి నీరు పెట్టే వరకు కూడా పట్టుదలతో పెట్టాడు. చక్కగా ఆ పొలం బాగా ఫలించింది. అయితే యాకోబు పొలం కూడా ఎండిపోతుంది. యాకోబు వెళ్ళాడు. యాకోబు వెళ్ళినప్పుడు కొంతకాలం తన అన్నలాగానే చక్కగా ఆ పెద్ద కాలం నుంచి తన పొలంలోనికి ఆ బోధి తవ్వుతున్నాడు. కొంత తవ్వేటప్పటికి తన భార్య వచ్చి అన్నం తీసుకొచ్చింది. తన భార్య బిడ్డలు అన్నం తీసుకొస్తే అన్నం తిన్నాడు. తిని అలాగే పడుకున్నాడు. ఒక రోజు గడిచిపోయింది. రెండో రోజు కూతురు తీసుకొచ్చింది. ఆయన తీసుకొచ్చిన ఆ యొక్క భోజనం తిన్నాడు, పడిపోయింది. చివరికి ఏమైపోయిందంటే అతను ఆ పెద్ద కాలంలో నుంచి ఆ పొలంలోనికి బోధి తీయటానికి 3 రోజులు గడిపినా సరే కూడా ఆ బోధి తవ్వలేకపోయాడు. పొలం మొత్తం కూడా చనిపోయింది. ప్రియా వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈ నిద్రావస్థ అనేది ఎంత ప్రమాదకరమైనదంటే మనకి చేతికొచ్చేటువంటి విజయాన్ని కూడా ఈ నిద్రావస్థ వల్ల కోల్పోయే స్థితిలో మనం ఉంటున్నాం. ఈ రోజున చాలామంది విద్యార్థులు కూడా ఈ నిద్రావస్థ వలన వీరు పరీక్షా కేంద్రానికి వెళ్ళక పరీక్షల్లో ఈ రోజున విజయాన్ని సాధించలేని స్థితులను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అత్యంత ప్రమాదకరమైనటువంటి నిద్రావస్థ నుంచి మేల్కొని మన యొక్క లోకానుసారమైన జీవితంలోనూ చురుకుగా ఉండి మన యొక్క జీవితంలో మంచి విజయాన్ని చేకూర్చడానికి సిద్ధపడాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను.
ప్రియ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నిద్ర వలన ఎంత ప్రమాదాలు ఉండి ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకుని పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో సిద్ధపడాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేసిన. ఈ నిద్ర వలన సంసోనైతే బలమును పోగొట్టుకున్నాడు, సౌలైతే యుద్ధ ఆయుధాలను పోగొట్టుకున్నాడు, యోనా అయితే వచ్చేటువంటి ప్రమాదాన్ని కనిపెట్టలేని స్థితిలో ఉన్నాడు. ప్రియ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా నిద్రావస్థలో ఉంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. ఆ నిద్రావస్థ స్థితి నుంచి చురుకుగా మేల్కొని లేచి దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలోను ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోను మొట్టమొదటగా దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇచ్చి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో దేవుని యొక్క కార్యాలను మీరు చూడగలుగుతారని దేవుని సేవకునిగా మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృప కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. నిద్రావస్థ కలిగినటువంటి మేము మేల్కొనే వారముగా ఉండాలని మీ వాక్కు సెలవిస్తుందైనా ఈ రోజున నీ బిడ్డలమైన మేమునైనా నిద్రావస్థ కలిగినటువంటి ఆయా క్రైస్తవులుగా ఉంటే ఆయన ఆనాడు సంసోను నిద్రావస్థ స్థితిలో ఉండి ఆత్మ సంబంధముగా నిద్రావస్థ కలిగి బలమును పోగొట్టుకున్నాడు. సౌలైతే ఆ యుద్ధ ఆయుధాలను పోగొట్టుకున్నాడు. యోనా అయితే ముందొచ్చేటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని కనిపెట్టలేని స్థితిలో ఉన్నారు నాయన. ప్రియా దేవుని బిడ్డ, ఈ నిద్రావస్థ వలన మా జీవితంలోనికి దారిద్ర్యం వస్తుందని మీ వాక్కులో సెలవిచ్చారు. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి నిద్రను మా జీవితంలో విడిచిపెట్టి ఏ సమయంలో నిద్రపోవాలి, ఏ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి పనిని చేయాలని వివేకముతో విజ్ఞానముతో మా జీవితాన్ని కట్టుకుంటానికి మీ సహాయం అనుగ్రహించండి. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారంగా వారి ఆత్మీయ జీవితాన్ని జీవితాలను కట్టుకుని నీకు మహిమార్థమైన బిడ్డలుగా ఉండటానికి మీ కృపా సహాయం చేయమని నజరడిగే యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి నా వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలులు పొందినట్లుగా అనిపిస్తే నేరుగా నన్ను సంప్రదించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ కల్వరి నిధి ప్రోగ్రామ్ను వీక్షించండి. ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను.